పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కె. శివడకు చెందిన ఈ యువకుడు పాతక విజయసాగర్ డిగ్రీతో పాటు డిఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పరీక్షల బాట పట్టాడు. ఈ క్రమంలో పలు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. అయితే కొలువు రాలేదని కుంగిపోకుండా ఒకవైపు పరీక్షల కోసం సన్నద్ధమవుతూనే మరోవైపు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశాడు. తనకున్న పొలంలో కోళ్లు, చేపల పెంపకాన్ని ఎంచుకున్నాడు. ప్రభుత్వ పథకం ద్వారా వచ్చిన 85,000 రూపాయలతో షెడ్డు నిర్మించాడు. తొలుత 10 నాటుకోళ్లతో పెంపకం ప్రారంభించాడు. సాధారణ కోళ్లతో పాటు పందెం కోళ్లు, జాతి కోళ్లు పెంచుతున్నాడు. ప్రస్తుతం 70 కోళ్లు వరకు ఉన్నాయి. కోళ్ల షెడ్డు పక్కనే ఉన్న ఎకరం పొలంలో ఉపాధి నిధులతో చెరువు తవ్వించాడు. తొలి ఏడాది ఆశించిన ఆదాయం లేకపోయినా నిరుత్సాహం చెందలేదు. ఈ ఏడాది ఒడిశాలోని పద్మాపురం నుంచి 20,000 వెచ్చించి 6,000 చేపపిల్లలు తీసుకొచ్చి వదిలాడు. ఈ ఏడాది ఖర్చులన్నీ పోను మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. నేను బీఈడీ దాకా చదువుకున్నాను. జాబ్ ఆపర్చునిటీ లేక నా సొంత పొలం దగ్గర చేపల చెరువు ఇలా నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకుంటున్నాను. ఇది పెట్టేసి 2 years అవుతుంది. చెరువు కూడా 2 years అవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే దానికి ఇంకా డెవలప్ చేస్తున్నాం. మేము నాటుకోళ్ళని వరిసెని తెచ్చుకున్నాము. ఫీడ్ ఏమో తౌడు, ధాన్యము, సోళ్ళు, గంటలు, రాగులు వెళ్ళేస్తాము. వాటికి కూడా ఖర్చు చాలా ఎక్కువ అవుద్ది. ఒక్కొక్క కోడికి 3,000, 2,500 చొప్పున అమ్ముతాము. దానివల్ల దిగుబడి కూడా ఎక్కువే వస్తుంది, ఆదాయం కూడా. అదే విధంగా పిల్లలు కూడా మేము సొంతగా ఇక్కడ మా షెడ్ దగ్గర పొదుగు పెడతాము. మాకు ఈ షెడ్ గవర్నమెంట్ ఇచ్చింది. దాని విధంగా డెవలప్ చేస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ ఇచ్చే టీకాలు మంత్లీ తెచ్చుకొని టీకాలు వేసుకుంటాము. మొదట కోళ్ళని వరుస నుంచి 1,500 తెచ్చుకుంటాము. అదేవిధంగా వాటినేమో పెద్ద చేసి 2,500, 3,000 చొప్పున అమ్ముతాం. నాటుకోలే కాకుండా జాతి కోళ్ళు తెచ్చుకుంటాము. వాటికి కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా జాగ్రత్త పెంచుకుంటాము. లాస్ట్ టైం జబ్బులు వచ్చి చనిపోయి మాకు అప్పుడు తెలియదు, చూసుకోలేదు, ఫస్ట్ టైం కాబట్టి. ఇప్పుడు కొంచెం లాస్ట్ టైం మీద బెటర్గా ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంది. మేము ఈ నాటుకోళ్ళతో పాటుగా మాకున్న పొలంలో ఎకరా చెరువు చేసాము. చేప పిల్లలు ఫస్ట్ ఏమో 10,000 చేప పిల్లలు తెచ్చాము. వాటికి ఖర్చు 10,000 అయింది. దాంతోపాటు ఫీడ్ తెచ్చుకున్నాము ఒరిస్సా నుంచి. ఆ ఫీడ్కి 30 ప్యాకెట్లు 30,000 అయింది. లాస్ట్ ఇయర్ 60,000 వచ్చింది. ఆ 30,000 లాభం వచ్చింది. ఈసారి ఇంకా ఫీడ్ 8,000 వేసాము, తగ్గించాము ఈసారి. 2వ సంవత్సరం కాబట్టి ఎక్కువ అయిపోతుందని. ఇంకా వాటికి ఇంకా మేము చేపలు ఇంకా పట్టలేదు. వీలైతే నెక్స్ట్ ఇయర్ పడదామని ట్రై చేస్తున్నాం. చేపల చెరువుతో పాటుగా చెరువు గట్ల చుట్టూ కందులు వేసుకుంటాము ప్రతి ఇయర్, లాస్ట్ ఇయర్ నుంచి. వాటితో పాటు కొబ్బరి మొక్కలు వేసాము. ఇంకా మొదటి స్టార్టింగ్ అరటి చెట్లు వేసాము. అరటి చెట్లు కాస్తాయి. ఎర్రంటి, పచ్చంటి, పళ్ళంటిగా వస్తాయి. కూరంటి కూడా వస్తుంది. వాటిని మేము అమ్మేసి వాటికి డబ్బులు వస్తాయి. మాకు కూరగాయలు అవన్నీ వేసుకుంటాం మా సొంత తినడానికి. చదువుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని అన్ని ఇక్కడే చేసుకుంటున్నాము. దీనివల్ల మాకు చాలా ఆనందంగా లాభం కూడా వస్తుంది. సాగుపై సరైన అనుభవం లేకున్నా సాంకేతికత సాయంతో అన్ని వివరాలను తెలుసుకుని ముందుకు సాగుతున్నాడు. కోళ్లు, చేపలు పెంపకంతో పాటు గట్లపై కూరగాయలను సైతం పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు.